బెలూన్ కావాలా? రా. ఇదిగో వెళ్ళి తీసుకో. ఏంటి నాన్న, ఏమైంది? ఓ, నువ్వు కొనుక్కున్న బెలూన్ పగిలిపోయిందా? ఇంకొకటి కొనివ్వాలా? సరే పద. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? నిజమమ్మా, లక్ష్మి కూతురు రోడ్డు మీద నన్ను చూసింది, గుర్తుపట్టింది కూడా. అంటే అది జరిగిన ఇన్సిడెంట్ ని నిన్ను మర్చిపోలేదన్నమాట. మర్చిపోవడమా? నన్ను చూసిన వెంటనే దెయ్యాన్ని చూసినట్టు వణికిపోతూ ప్రేమ దగ్గరికి పరిగెత్తింది. అయినా నువ్వు పని పాట లేకుండా రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నా? బాగుందమ్మా, ఇంట్లోనే కూర్చోవడానికి నేనేమన్నా కాళ్ళు లేని వాడినా? ఏదో చిన్న సెటిల్మెంట్ ఉంటే దాని గురించి మాట్లాడదామని వచ్చాను, దానికంట్లో పడ్డాను. అదే టైంకి వాళ్ళు అక్కడికి వస్తారని నాకు మాత్రం ఏం తెలుసు? అమ్మో, ఆ చంటిదానికి మాటలు రావు కాబట్టి సరిపోయింది, లేకపోతే అందరినీ పిలిచి పెద్ద గోల చేసి ఉండేది. దాంతో ప్రేమ నన్ను ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించుండేది. ఎప్పుడు నీ వల్ల ఏదో ఒక తలకాయ నొప్పే, ఏ పని పూర్తిగా చేయవు కదా. ఇప్పుడు నువ్వు పాప కంట్లో పడ్డావు, మరో పక్క ప్రణయ్ పాపకి మాట తెప్పిస్తానంటున్నాడు. మాట తెప్పిస్తాడా? అదే గనక జరిగితే పాప నన్ను చూసిన వెంటనే చిలక పలుకు పలికినట్లు మొత్తం మ్యాటర్ కక్కేయడం ఖాయం. దాంతో నీకు మీ అమ్మకి జైలు, నాకు ఊరి. అంతవరకు రానివ్వనులే మావయ్య. ఇంతకీ పాప నిన్ను చూడగానే ప్రేమ దగ్గరికి పరిగెత్తిందంటున్నా, స్పాట్ లో ప్రేమ గాని నిన్ను చూసిందా? చూసేలోపు నేను అక్కడి నుంచి వచ్చేసానమ్మా, కానీ ఖచ్చితంగా చూడలేదని మాత్రం చెప్పలేను. అయితే ఛాన్స్ తీసుకోలేము. నువ్వేం టెన్షన్ పడకు మావయ్య, నేనిప్పుడే ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూసొస్తాను. ప్రణయ్ ఎక్కడున్నావు?
ఏమంటుంది? ఈ మీసాలా బాలేవా? మరేంటి? ఏంటమ్మా? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదురా. ఏంటమ్మా? గుద్దుకుందా? మీసాలు ఏంటమ్మా? ఈ తాతకి అర్థం అవటం లేదమ్మా. ఏంటమ్మా? ఏంటమ్మా ఏం చెప్తుంది? అదే నాకు కూడా అర్థం కావడం లేదు నాన్న. ఏమైందమ్మా? ఎందుకది అలా భయపడుతుంది? ఏమో తెలియడం లేదమ్మా. రోడ్డు మీద బెలూన్ కొనుక్కుందాం అంది. ఇంతలో ఒక బెలూన్ పగిలిపోయింది. అప్పట్నుంచి ఇదే వరుస. మీసాలు మీసాలు చూపిస్తుంది, చేతులు కలుపుతుంది. ఏంటి చిట్టు తల్లి, నాతో చెప్పు. చిట్టి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? రోడ్డు మీద ఎవరిని చూసి భయపడిందంటమ్మా. ఎవరినో కాదు, దాని అమ్మా నాన్నల్ని చంపిన వాళ్ళనే చూసింది. మావయ్య, మా అమ్మ నాన్నల్ని చంపేసిన వాడిని నేను చూశాను. నేనెంత చెప్తున్నా ఇక్కడ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నువ్వన్నా అర్థం చేసుకో మావయ్య, ప్లీజ్ మావయ్య. ఊరుకో, నువ్వు ఏడవద్దు. నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నువ్వు ఎందుకు భయపడుతున్నావో అర్థమయ్యేలా చెప్పు. ఏమంటుంది? అమ్మని వీళ్ళ ఫోటో తీసుకొచ్చిందే, ఇదేదో కొంప ముంచేలాగే ఉంది. అమ్మ నాన్నల ఫోటో తీసుకొచ్చావేంటి నాన్న? ఏంటమ్మా? అమ్మా నాన్నలో మా అమ్మ నాన్నల్ని ఆ, ఆ మీసాలోడు లారీతో గుద్దేశాడు.
ఏమంటుంది ప్రేమ? అదే కదా నాకు అర్థం కావడం లేదు. వెంటనే టాపిక్ ని డైవర్ట్ చేయకపోతే అది చేసే సైగలు వీళ్ళకి అర్థమైనా అవ్వచ్చు. ఏంటి వీళ్ళ అమ్మా నాన్నల ఫోటో? ఏముంటుంది శివాగ్ని? ఏం లేదు ప్రణయ్, ఎందుకో భయపడింది. ఆ భయం వల్ల అమ్మా నాన్న గుర్తొచ్చుంటారు, అందుకే ఫోటో తీసుకొచ్చింది అంతే. కాదంతని చెప్తుంది కదా. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో పిల్లలకేం తెలుస్తుంది ప్రణయ్? అదేదో భయంతో ఇలా ఊపాల్సిన తల అలా ఊపుంటుంది. అమ్మా నాన్నలు గుర్తొస్తే బాధపడుతుంది గాని అలా టెన్షన్ ఎందుకు పడుతుంది? ఎందుకు టెన్షన్ పడుతుందో, ఎందుకు భయపడుతుందో నువ్వే చెప్పాలి. బయట తనతో పాటు నువ్వే ఉన్నావు కాబట్టి. బంగారం, ఇవన్నీ కాదు, నేను ఒకటి చెప్తాను, అలా చెయ్యి. పండు, బావా. నువ్వు వెళ్ళి పేపరు పెన్సిల్ తీసుకురా. అలాగే బావా. ఇప్పుడు అదే గాని మ్యాటర్ని రాసి చూపిస్తే నా పరిస్థితి ఏంటి? ఇదిగో బావా. బంగారం, ఇల్లారా. నువ్వు ఎందుకు భయపడుతున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో ఈ పేపర్ మీద రాసి చూపించు. ఏం అర్థం కావట్లేదు. ఇదంతా నీ వల్లే. నా మాట వినుంటే ఈ పాటికి దానికి ఆపరేషన్ చేస్తే మాట వచ్చి ఉండేది. తనేం చెప్తుందో అర్థమయ్యేది. అల్లుడు, ప్రేమను కోపడ్డంలో ఉపయోగం ఏంటి అల్లుడు? అవును ప్రణయ్, ప్రేమేం చేసింది? అయినా పాపకి ఆపరేషన్ చేయించడానికి మనం రెడీ అవుతున్నాం కదా. మాట వచ్చిన తర్వాత వివరంగా అదే చెప్తుంది. నువ్వు ఎక్సైట్ అవ్వకు. అది కాదు శివాగ్ని, తనేదో చెప్తుంది. అది తెలుస్తూనే ఉంది, కానీ ఏం చెప్తుందో తెలియడం లేదు కదా. నువ్విక్కడే
పాప అక్క విక్టర్ల ఫోటో తీసుకొచ్చి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుందంటే ఏమీ లేదంటున్నాను కదా. లేదు శివాగ్ని, నాకేదో కొడుతుంది. తనేం చెప్తుందో తెలుసుకోవాలంటే ముందు అర్జెంటుగా పాపకు ఆపరేషన్ చేయించాలి. నేనుండగా అది జరిగే పని కాదులేరా. సరే, అలాగే ఆపరేషన్ చేయొద్దు గాని పద వెళ్దాం. ఏం జరిగింది? శివాగ్ని, ఏం మాట్లాడవేంటి? జరిగిన దానికి వాడు మాట్లాడడం లేదు, కానీ నాకేం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. 5 నిమిషాల క్రితం ఆ పిల్ల రాక్షసి చేసిన పర్ఫార్మెన్స్ కి గుండె ఆగినంత పనైంది. అర్థం కాలే శివాగ్ని. లక్ష్మక్క కూతురు రోడ్డు మీద గంజినాడు మావిని చూసి గుర్తుపట్టిందంట. ఛ, ఈ గంజినాయుడికి అస్సలు బుద్ధి లేదు. పని పాటు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఆ పాప కంట్లో పడ్డవేంటి? పని పాట లేదు కాబట్టే రోడ్ల మీద తిరుగుతున్నాడు. అసలేం జరిగిందో తెలుసుకుందామని నేను ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. గట్టిగా 5 ఏళ్లు లేవు కాని అది ఏం పర్ఫార్మెన్స్ చేసిందమ్మా. వాళ్ళ అమ్మా నాన్న ఫోటోని చూపించి కార్ని లారీతో గుద్దేసినట్టు, వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినట్టు, దానికి కారణమైన వాణ్ణి తను చూసినట్టు, చందమామ కథ చెప్పినట్టు చెప్పిందమ్మా. అది చెప్తూ ఉంటే నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? దానికి తోడు మన ప్రణయేమో పాప ఏదో చెప్పాలనుకుంటుంది శివాగ్ని నాతో, ఏంటో అర్థమయ్యేలా చెప్పు అని పాపతో అంటుంటే నరకమేంటో, అది ఎలా ఉంటుందో 5 నిమిషాల్లో అర్థమైందమ్మా. జరిగిందేంటో నాకు తెలుసు కాబట్టి అది చెప్పేది క్లియర్గా నాకు అర్థమైంది. వాళ్ళకేం అనుమానం రాలేదు కదా? అది క్లియర్గా బొమ్మలు గీస్తూ సినిమా చూపిస్తుంటే అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ఏదో చెప్తుందని అనుమానం అందరికీ కలిగింది. అయితే ఏం చెప్తుందనేది ఎవ్వరికీ క్లారిటీ రాకుండా నేను అందరినీ మేనేజ్ చేశాను. ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు మళ్ళీ కొత్త తలనొప్పేంటి? ఆ జేమ్స్తో ప్రేమ పెళ్లి ఆగిపోయి ప్రణయ్తో పెళ్లి చేద్దామనుకునేసరికి అన్నీ అనుకూలంగా ఉన్నాయనుకునే సమయానికి పాపకి మాట వచ్చిన తర్వాతే పెళ్లి అని ప్రేమ కండిషన్ పెట్టింది. ఆపరేషన్ చేయిస్తానని ప్రణయ్ కూడా మాటిచ్చేశాడు. ఏ కండిషన్లు లేకుండా ముందు ప్రేమకి ప్రణయ్కి పెళ్లి జరిగిపోతే తర్వాత ఎలాగోలా మేనేజ్ చేసి మన పని కానిచ్చుకోవచ్చు అనుకున్నాను. ఆపరేషన్ జరిగితే పాపకి మాటొస్తుంది. అది నోరు తెరిచిందంటే మన సమాధులకి పునాదులు పడిపోయినట్టేనమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాపకి మాట రాకూడదు. కాని ప్రణయ్ ఆపరేషన్ చేయిస్తానంటున్నాడుగా. వాడి పట్టుదల గురించి నీకు తెలుసు కదా? నా పంతం గురించి కూడా నీకు తెలిసిందేగా. ప్రణయ్ పట్టుదల కంటే ఈ శివాగ్ని పంతానికి పవర్ ఎక్కువ. ప్రణయే కాదు కదా, ఆ దేవుడే పట్టుపట్టినా ప్రేమ ప్రణయ్ల పెళ్లి జరిగే వరకు ఆ పాపకి మాట రాకూడదు. పెళ్లి జరిగి ఆస్తి మన చేతికి దక్కిన తర్వాత ఆ పిల్ల దయ్యం భూమి మీదే ఉండకూడదు. ఉండనివ్వను.